ఈరోజు వాక్య ధ్యానం. జీవితాన్ని మధురముగా. యెహోవా అతనికి ఒక చెట్టుని చూపెను, అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. నిర్గమాకాండము 15:25. ఎర్ర సముద్రమును ఇశ్రాయేలీయులు దాటిన తర్వాత ప్రజలందరూ షూరు అరణ్యములో దాదాపు 3 రోజులు నడిచారు. ఆ ప్రదేశంలో వారికి నీళ్లు దొరకలేదు. దాహముతో అలమటిస్తున్న వారికి ఒక ప్రాంతంలో నీళ్లు దొరికాయి, కానీ ఆ నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీటిని త్రాగలేకపోయారు. అందువలన ఆ ప్రాంతానికి మారా అని పేరు పెట్టారు. ప్రజలందరూ మేము ఎలా ఈ నీళ్లను త్రాగాలని మోషే మీద సనుగుకున్నప్పుడు దేవుడు ఒక చెట్టును మోషేకు చూపించాడు. ఆ చెట్టును చేదు నీళ్లలో వేసిన తరువాత అవి తీయగా మారాయి. ఆ చెట్టులాగా మనం కూడా ఒకరి జీవితాన్ని మధురంగా చేసేవారి జాబితాలో ఉండాలి, కానీ మారాగా మార్చేవారిగా కాదు. ప్రార్థన. దేవా, మారాలాగా చేదుగా ఉన్న వారి జీవితాల్లో మేము మీ ప్రేమను నింపి వారి జీవితాన్ని మధురంగా మార్చే కృపను మాకు దయచేయండి. ఆమేన్. నేటి సూక్తి: మధురంగా మార్చే మిత్రుల్లా మిగులు, మారాగా మార్చే శత్రువుగా మిగలకు.